ఫాస్టాగ్ సంబంధించిన ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీనికోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలోని కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి వారు ఖచ్చితంగా జాగ్రత్త పాటించవలసిందే. ఫాస్టాగ్కి రూల్స్లో వచ్చిన అతిపెద్ద చేంజ్ ఏంటంటే కేవైసీ ప్రాసెస్ను అప్డేట్ చేయడమే. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చాలి. దీనికోసం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాలి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి. అదే సమయంలో 3 సంవత్సరాల వయసున్న ఫాస్టాగ్ ఖాతాలకు కేవైసీని మళ్ళీ అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీని పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31 తేదీ వరకు ఉంటుంది. యూజర్లు కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్డేషన్ ప్రక్రియను అక్టోబర్ 31 తేదీ నాటికి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్టులోకి వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి వీడియోస్ చేయడానికి సహకరించండి.